ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. కరోనాకి మనం ఏ విధంగానైతే ప్రిపేర్ అయి ఉన్నామో ఇప్పుడు ఎబోలా కూడా అలానే ప్రిపేర్ అయి ఉండాలా? ఎందుకంటే కరోనా విదేశాల నుంచి భారతదేశానికి ఎలా వచ్చిందో ఇప్పుడు ఎబోలా వైరస్ కూడా అలానే విస్తృంభించబోతోందని అర్థమవుతోంది. ఇండియాకు విస్తరించింది ఈ మహమ్మారి. ఇప్పటికే ఆఫ్రికన్ కంట్రీస్ లో ఈ మహమ్మారితో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడ WHO ఎమర్జెన్సీ ప్రకటించింది ప్రపంచంలో. ఇక ఇప్పుడు చూస్తే అక్కడ ఎలా అయితే ఆఫ్రికన్ దేశాల్లో మహమ్మారి విజృంభించిందో ఇక ఇప్పుడు ఇండియాకి రాబోతోంది. బెంగళూరులో ఓ మహిళకు ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. మే 23న ఉగాండా నుంచి బెంగళూరుకు వచ్చింది సదరు మహిళ. ఐసోలేషన్ కు మహిళను తరలించారు. ఇక నమూనాలు సేకరించి పరీక్షలు పూణేలోని NIVకి పంపారు అధికారులు. ఆ పరీక్ష రిపోర్ట్స్ ని ఇక వ్యాధి ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే వారిపై నిఘా పెట్టారు. ఈ ఘటనతో బెంగళూరులో హై అలర్ట్ ప్రకటించింది ఆరోగ్య శాఖ. ఇక ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే ఈ విషయంలో అన్ని దేశాలను WHO హెచ్చరించడం జరిగింది. మరొక వైపు ఎప్పుడైతే ఉగాండాలో ఈ వ్యాధి విస్తృతంగా విస్తరిస్తుందో మిగిలిన దేశాలు కూడా ఆయా దేశాల నుంచి ఎవరైనా వస్తే వాళ్ళ మీద నిఘా అనేది ఉంచారు. ఎయిర్పోర్ట్ లోనే పరీక్షలు చేస్తూ ఉన్నారు. ఇక ఈ విధంగా బెంగళూరుకు చెందినటువంటి ఒక మహిళకు ఎబోలా పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఒక్కసారి కరోనా గుర్తొస్తుంది ఎబోలాతో. ఎందుకంటే లక్షణాలు ఎబోలాకు అసలు ఇంకా వ్యాక్సిన్ అనేది లేదు. కరోనా కూడా ఇదే విధంగా చైనాలో విస్తరించటము, ఆ తర్వాత మిగిలిన దేశాలకు పాకటం. మొదట దాని అంచనాన్ని తక్కువ వేశారు. ఆ తర్వాత అంచనాలకు మించి కరోనా రావటము, లాక్డౌన్లు పెట్టడం, అటువంటి పరిస్థితులను చూసాం. ఇప్పుడు ఉగాండాలో కరోనా అప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటి పరిస్థితులు ఎబోలా విషయంలో కొనసాగుతున్నాయి. అలాంటిది ఇప్పుడు మిగిలిన దేశాలకు ఇది విస్తరిస్తుంది. భారతదేశంలో మొదటి కేసు నమోదైనట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ నది తెలుసుకుందాం. భరత్, ఇప్పుడు ఉగాండా నుంచి ఎబోలా భారత్ కు వచ్చినట్లు తెలుస్తోంది. మొదటి కేసు బెంగళూరుకి సంబంధించినటువంటి ఒక మహిళలో పాజిటివ్ గా కనిపిస్తోంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎబోలా విస్తరిస్తున్నటువంటి తరుణం. మరొకవైపు ఆఫ్రికా కాంటినెంట్ మొత్తాన్ని కూడా ఎబోలా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అటువంటి ఎబోలా కేసుకు సంబంధించినంత వరకు కూడా ఇండియాలో కేసు నమోదు అవడంతో ఒక్కసారిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఏదైతే ఉగాండా నుంచి ఒక మహిళ బెంగళూరుకి రావడం జరిగింది. మే 23న ఈ మహిళ ఉగాండా నుంచి బెంగళూరు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆమెకి ఎబోలాకు సంబంధించినంత వరకు వైరస్ లక్షణాలు ఉండడంతో ఆవిడని ఐసోలేషన్ పంపించడం, దాంతో పాటుగానే ఆవిడ దగ్గర ఏదైతే రక్త నమూనాలు స్వీకరించి పూణేలో ఉన్నటువంటి NIVకి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా వ్యాధి ప్రబలినటువంటి ఉగాండా లాంటి ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళపైన భారతదేశం నుంచి అన్ని ఎయిర్పోర్ట్ లో కూడా పూర్తిగా కూడా హై అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి. మరొకవైపు బెంగళూరులో కూడా హై అలర్ట్ ప్రకటించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎబోలా ఎప్పటికే ఆఫ్రికాను పూర్తిగా భయపెడుతున్నటువంటి పరిస్థితి. ఉగాండాలో దీనికి సంబంధించినంత వరకు కూడా విస్తృతంగా ప్రబలుతున్నటువంటి పరిస్థితి. విస్తృతంగా ప్రబలడంతో ఒక్కసారిగా ఎబోలాకు సంబంధించినంత వరకు కూడా WHO అందరికీ కూడా అలర్ట్ తయారైనటువంటి పరిస్థితి. ఎబోలా విస్తరిస్తున్నటువంటి తరుణంలో ఏదైతే ఆఫ్రికన్ కంట్రీస్ అంటే ఉగాండా లాంటి దేశాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళపైన నిఘా పెట్టాలంటే కూడా ఇప్పటికే WHO సూచన మేరకు భారత్ లో కూడా అటువంటి లక్షణాలు రావనుకున్నప్పటికీ కూడాను ఎవరైతే బెంగళూరుకి చెందినటువంటి మహిళ ఉగాండా నుంచి బెంగళూరు రావడం, ఆవిడికి అటువంటి లక్షణాలు కనిపించడంతో ఆవిడని ఐసోలేషన్ పంపించినటువంటి పరిస్థితి. వాటికి సంబంధించినంత వరకు కూడా నమూనాలు సేకరించి పూణేకి పంపించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. పూణే నుంచి ఏదైతే వ్యాధి లక్షణాలకు సంబంధించినంత వరకు కూడాను వచ్చినటువంటి పరీక్షల ఆధారంగా కూడాను దీనికి సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే భారత్ లో ఫస్ట్ ఎబోలా కేసుకు సంబంధించినంత వరకు కూడా కేసు ఇంకా ఆమెకి లక్షణాలు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా కూడా భారతదేశంలో ఉన్నటువంటి ఆరోగ్య శాఖ అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. బెంగళూరు మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆమె వచ్చినప్పుడు ఏదైతే ఫ్లైట్ కి సంబంధించినంత వరకు కూడా ఫ్లైట్ లో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు, అక్కడి నుంచి బెంగళూరు సిటీ వరకు బెంగళూరులోనే దిగారా అంటాను, లేదనుకుంటే ఇంకా ఇతర రాష్ట్రాలకు ఎక్కడికైనా ఉన్నారనే దాంతో కూడా పూర్తిగా సమాచారం సేకరిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఆమెతో పాటుగా ప్రయాణించినటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళతో పాటుగానే ఎక్కడెక్కడ ప్లేస్లకు వెళ్ళారనేది కూడా పూర్తిగా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఆమెలో
ఎబోలా లక్షణాలు కనిపించడంతో ఆమెను ఐసోలేషన్ వాటికి షిఫ్ట్ చేసినటువంటి సిచ్యువేషన్, ఆవిడ నమూనాలు సేకరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగిలిన ప్రయాణికులు కూడా వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉన్నాయి దానిపై దృష్టి సారించిన అనంతరం కూడా వాళ్ళకి కూడా ఐసోలేషన్ పంపించే అవకాశాలు అయితే కనిపిస్తాయని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఎబోలా ఆఫ్రికాతో పాటుగా మిగిలిన దేశాన్ని కూడా భయపెడుతున్నటువంటి పరిస్థితి. కోవిడ్ లక్షణాలతో ఎలా అయితే ప్రపంచం అంతా కూడా ఒకసారిగా ఇబ్బంది పడినటువంటి పరిస్థితుల్లో ఎబోలా కూడా ఆఫ్రికాను అంతకన్నా ఎక్కువ భయపెడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అతి తక్కువ సమయంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. భారత్ లో కూడా ఈ బెంగళూరుకు సంబంధించినంత వరకు మహిళకు వచ్చినటువంటి సమయంలో ఆ కేసు నమోదయ్యే పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యం, దానికి సంబంధించి పూర్తి వివరాలు వచ్చిన తర్వాత అసలు ఈ కేసుకు సంబంధించినంత వరకు కూడా ఎవరెవరు ఆమెతో పాటు ప్రయాణం చేశారో వాళ్ళపై కూడా దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించినంత వరకు కూడా ఆరోగ్య శాఖ అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి హై అలర్ట్ బెంగళూరులో ప్రకటించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ భరత్. ఎబోలా డేంజర్ బిల్స్ ఇప్పుడు భారత్ కి చేరుకుంటున్నట్లు తెలుస్తుంది. మొదటి పాజిటివ్ కేసు నమోదైంది. ఒక మహిళలో లక్షణాలు కనిపిస్తూ ఉంటే దాన్ని ల్యాబ్ కి పంపించడం జరిగింది. ఇక మరొక వైపు ఎక్కడికక్కడ కూడా ఒక ఎయిర్పోర్ట్స్ లో మిగిలిన దేశాల నుంచి వస్తున్నటువంటి వారి మీద ఒక అలర్ట్ అయితే కొనసాగుతూ ఉంది. ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాతే, టెస్టులు చేసిన తర్వాతే వాళ్ళని అక్కడ నుంచి పంపిస్తూ ఉన్నారు. ఇక అదే విధంగా బెంగళూరుకు సంబంధించినటువంటి మహిళ ఉగాండా నుంచి రావటం, తనలో పాజిటివ్ రావటం జరిగింది. ఇక మరొక వైపు చూస్తే ఉగాండాలో ఈ మహమ్మారి అనేది తీవ్రంగా వ్యాపిస్తోంది. కరోనా కన్నా కానీ ఎక్కువగా వ్యాపిస్తుంది ఎబోలా. ఇక ఎబోలా లక్షణాలు కరోనా కన్నా ఇంకా భయంకరంగానే ఉన్నాయని చెప్పాలి. ఒళ్ళంతా ఒక్కసారిగా వేడిగా అయిపోతుంది. ఇక ఈ రకంగా కూడా ఎబోలాకు అసలు ఇంకా వ్యాక్సిన్ కూడా లేకపోవడంతోనైతే ఉగాండాలో మరణాలు కూడా సంభవిస్తూ ఉన్నాయి ఎబోలాతో. ఇక దీంతో WHO కూడా హెచ్చరిస్తూ ఉంది ప్రపంచ దేశాలని WHO హెచ్చరిస్తూ ఉంది. ఇక అలాంటిది భారత్ కి రావడంతో ఒక భయం అయితే నెలకొని ఉంది. ఎందుకంటే ముందుగా ఒకరికి పాజిటివ్ రావటం, ఆ తర్వాత వాళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నటువంటి వారికి వాళ్ళు తెలియక మిగిలినటువంటి వారికి కాంటాక్ట్ అవటం, ఇంకా లక్షణాలు బయటపడాలన్నా కానీ కొంత టైం పడుతుంది. ఈ లోపు ఆ లక్షణాలు కనుక కొందరిలో బయటపడకపోతే వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఎబోలా అంటుకునే అవకాశం ఉంటుంది. ఈ రకంగా కూడా ఎప్పుడు కూడా ఎవరో ఒక పర్సన్ క్యారియర్ గా ఒక దేశం నుంచి మరొక దేశానికి ఒకరు క్యారియర్ గా మారిపోతారు. ఆ తర్వాత ఆ దేశంలో ఎబోలా గాని ఇలాంటి వైరస్లు విజృంభిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం కరోనా టైంలో చూసాం. సిచ్యువేషన్స్ ఎంత భయంకరంగా ఉంటాయి అనేది. ఇక ఎబోలా విషయంలో ఆ విధంగా అవ్వకూడదని చెప్పి WHO హెచ్చరించింది. అందుకనే దేశాలు ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉంటూ అప్రమత్తతను పాటిస్తున్నాయి. ఇక ఇప్పుడు భారతదేశానికైతే ఎబోలానైతే రావటం జరిగింది.